నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా రాప్తాడ్లో 18వ తేదీన జరిగే సిద్దం సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్దం సభ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు సందేశాన్ని ఇస్తారు. ఉమ్మడి రాష్టంలో ఎక్కడా జరగని విధంగా రాప్తాడ్లో సిద్దం సభను నిర్వహిస్తాం. ఇతర పార్టీలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభపై దృష్టి పెట్టారు. ఇదివరకే జరిగిన 2 సిద్దం సభల కంటే ఇంకా గొప్పగా ఈ సభ ఉంటుంది. రాష్టంలో ఎన్నికల పోరాటానికి సంసిద్దం అనేందుకే ఈ సిద్దం సభ. శాసనసభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ను సభకు తీసుకుని రావాలన్నారు. మధ్యాహ్నం 1 గంటకు అందరూ సభా ప్రాంగణానికి అందరూ చేరుకోవాలని పార్టీ కేడర్ ఇప్పటికే సందేశం ఇచ్చామని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఉన్నప్పుడు అడుగుల మడుగుల వత్తి ఆయన చనిపోయాక వారు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. గతంలో మా ఇన్ఛార్జ్ మంత్రిగా రఘువీరారెడ్డి ఉండి కనీసం నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. ఆయనకి నా గురించి ఏం తెలుస్తుంది? నేను కూనీలు చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే ప్రజలకు తెలియకుండా కుంటి సాకులతో జనాన్ని నమ్మిస్తూ డబ్బులు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీని నేను బ్రతికించా. కాంగ్రెస్ ను చంపింది కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరాలే. లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఒక్క చెప్పుకోదగ్గ పథకం ఏమైనా పెట్టారా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నేను ఇది చేశాను అని చెప్పుకునే దిక్కు చంద్రబాబుకు లేదు. ఈసీకి నాపై ఫిర్యాదు చేయడం వల్ల నాకేం నష్టం లేదు. ముందు చంద్రబాబును కుప్పంలో గెలవమని చెప్పండి అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా అనునిత్యం వార్తల్లో ఎక్కడానికి కారణం ఎల్లుండి జరగబోయే సిద్దం సభ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్. వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి. మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అంచేతే మేము దీన్ని రాయలసీమలో, అందులో అనంతపురంలో, అందులో రాప్తాడ్ నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం. మరి రాయలసీమ జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇందులో పాల్గొనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేడర్ కానీ అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఈ సభ గురించి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్దం సభ 3వ సభ జరుగుతూ ఉంది. గతంలో 2 సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా. వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు దీంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ఏ విధంగా ఉంటుందని చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మేము ఎన్నికల సభగానే దీన్ని భావించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సిద్ధం అని పోరాటానికి సిద్ధం అని చెప్పి, ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల కూడా మా శాసనసభ్యులందరూ కూడా వారి వారి శక్తివంచన లేకుండా అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలంటే ముఖ్యంగా మా కేడర్ను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సభ మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా విజయవంతమవుతుందని భావిస్తూ ఉన్నాం.
మేమైతే 1 గంట కానీ చెప్తా ఉన్నాము. 1 గంట కల్లా వచ్చి సభలో అందరూ సన్నద్ధులుగా ఉంటే వారు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆలస్యంగా రావచ్చు. తప్పకుండా 1 గంటనే మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరే రాస్తూ ఉన్నారు, మీరే మీడియాలో చూపిస్తూ ఉన్నారు, మేము చెప్పేది ఏముంది? అదే ఇంకా అంటే ఓన్లీ 36 అవర్సే ఉండదు కదా, ఆయన చెప్తాడు సీఎం గారు. ఏదదే నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించే రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జి మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అడుగులు మడుగులు దొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను. ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి నిలబడండి, అతను నిలబడండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే 5 రోజులు ఆ బాడీని తీయకుండా ఇంకో రేపు వెళ్ళుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే 5 రోజులు ఆ బాడీని తీయకుండా ఇంకో రేపు ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులంతా. మీ జిల్లావాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్, అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా మేమేం చెప్పనక్కర్లేదు. నోటుకొచ్చింది మాట్లాడే పరిస్థితి అతనికి ఉంది. అంటే ఒక రకమైన పిచ్చి అనుకుంటా నేను. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేరు. మరి ఏం చేశాడు? అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా? లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా? 14 సంవత్సరాలు ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని 85% పూర్తి చేశారు. మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే అతను మాట్లాడగలుగుతాడు. తన తండ్రి గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను. చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, షర్మిలమ్మ చెప్పినా, ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు. వారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాల విధ్వంసం ఎవరిది అని. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మమ్మల్ని గురించి కానీ మాట్లాడేది తప్ప
నేను ఈ రాష్ట్రానికి పలాంది చేశాను నా 14 సంవత్సరాల పరిపాలనలో, లేదు మా పవన్ కళ్యాణ్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో జనరంజక పాలన ఇచ్చాడు అని చెప్పే ధైర్యం ఉందా? ఏది కూడా లేదు. తిట్ల పురాణంతో వాళ్ళు ఎన్నికలకు పోతూ ఉన్నారు. మేము ప్రజలకు ఎన్ని మేలు చేశామో ఆ మేలు చెప్పుకునేదానికి మేము ఎన్నికలకు పోతూ ఉన్నాము. తేడా అదే. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికి అంత శక్తిహీనుడు కాదు, అంత అధైర్యవంతుడు కాదు మా నాయకుడు. ఈ రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? సత్యకుమార్ ఎక్కడో పాపం ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఆయనకే తెలియదు. ఏడొచ్చి పోటీ చేయాలని చెప్పే ఆలోచనతో ఆ విధంగా మాట్లాడితే జనాలంతా కూడా చూస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎవరు మంచి చేశారు ఎవరు చెడ్డ చేశారనే అందరికీ తెలుసు. మీడియాను ఆకర్షించాలి మేము చెప్తాను చేసుకొని ఏమన్నా ఉంటే కదా, మేము సర్వం సిద్ధంగా ఉన్నాం. 4 వెనకాల నాకు 4 బెటాలియన్లు పెట్టమను, నాకేమి ఇబ్బంది రాలేదు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా జిల్లా నుంచే కదా ఎన్నికయ్యాడు. అప్పుడైనా ఎప్పుడైనా మెజారిటీ స్థానాలు తెచ్చుకున్నాడు. ఆయన ఏంది మాట్లాడేది, వీళ్ళు ఏంది నా మీద కంప్లైంట్ ఇచ్చేది. కుప్పంలో గెలవమని మళ్ళీ మాట్లాడతాం.